ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి సామవేదసారమైన తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలో మొదటి పాసురాన్ని సగం వరకు ఆస్వాదించగలిగాం. తరువాత భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ஒரு நாயகமாய் ஓட உலகுடன் ஆண்டவர் கருணாய் கவரந்த காலர் சிதைகிய பானையர் பெருநாடு காண இம்மையிலே பிச்சை தாம் கொள்வர் తిరునారణం తాళ్ కాలం పెర చిందిత్తు ఈమెనో. చాలా అద్భుతమైనటువంటి పాసురము. ఇందులో తిరునారణంతాళ్ అనేటువంటి ఒక పెరుమాళ్ల యొక్క దివ్యనామాన్ని తీసుకుని ఇది మేల్కోటకి సంబంధించినటువంటి పాసురంగా అనుసంధానం చేసుకునే సంప్రదాయం ఒకటి ఉంది. అయితే నమ్మాళ్వార్లు మేల్కోట పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారా అంటే ఆయన మంగళాశాసనం చేసేవన్నీ 10 పాసురాలుగా ఉంటాయి. ఇక్కడ ఈ పాసురాంతర్గతంగా మనం ఆ విషయాన్ని తీసుకున్నాం. మేల్కోటకి భగవద్ రామానుజులతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం వల్ల ఆ యతిరాజుల యొక్క అవతార భూతులైనటువంటి మనవాళ మహామునులు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఈ తిరునారణంతాళ్ అనేటువంటి పదానికి మేల్కోటలో వేంచేసి ఉన్నటువంటి తిరునారాయణమూర్తిని సేవించండి అని చెప్పుకోవడంలో మనకి ఎంతో అదృష్టంతో కూడినటువంటి విషయంగా భావిస్తున్నాము అని. ఇందులో మనం అవతారికని నిన్నటి వరకు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఇవాళ పాసురం మొదట్లోకి ప్రవేశిద్దాం. మొదల్ పాటిల్ ఈడు వ్యాఖ్యానంలో 4వ పేజీలో 3వ లైన్. முதல் பாட்டில் சார்வபௌமராய் போந்த ராஜ்யாக்கள் அந்த ராஜ்யஸ்ரீயை இறந்து జీవిక్క వేండుంబడి దుర్గతరావర్గళ్ ఆన పెన్బు. ఒకప్పుడు ఏకఛత్రాది పరిపాలన చేసినటువంటి మహా చక్రవర్తులందరూ కూడా ఆ రాజ్యాలన్నీ పోయిన తరువాత ఎంతవరకు అధోగతి పట్టింది అంటే ఒకరిని యాచించి జీవించేంత దుర్గతిలోకి వచ్చారు. వాళ్ళు అడవుల పాలయ్యారు అన్నమాట. ఆన పెన్బు శ్రీవత్సవక్షా నిత్యశ్రీ యంగిరపడియే నిత్యశ్రీయాన సర్వేశ్వరనై పత్తప్పారుంగోళ్ యంగిరార్. ఈ చక్కటి వాక్యముందే, ఇది శ్లోక ఖండం ఉందే, ఇది మనకి రామాయణంలో మందోదరి విలాపంలో కనపడేటువంటి ఒక శ్లోకం అండి. అయ్యో, మందోదరి అంటుంది, భూగతుడైనటువంటి రావణుని చూసి చెవిని కట్టుకొని చెప్పానే, సీతమ్మని ఇచ్చేయని. తమస పరమోధాత శంఖచక్రగదాధర శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ్య శాశ్వతోధ్రువ ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన. ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే రాముడై అవతరించాడు అని చెప్పినట్లుగా శ్రీవత్సవక్ష నిత్యశ్రీ యంగిరపడియే నిత్యశ్రీయాన సర్వేశ్వరనై సర్వకాల సర్వావస్థలలో ఐశ్వర్యవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదాలని పట్టుకోండి అని నమ్మాళ్వార్లు ఇక్కడ సంపదల యొక్క అశాశ్వతత్వాన్ని,
శాశ్వతుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క పాదద్వంద్వాన్ని ఆశ్రయించడము అనేటువంటి శరణ్యత్వాన్ని చక్కగా చెప్తున్నారు. ఎలా పోయాయి సంపదలు, ఏమయ్యారు, వాళ్ళు ఎలాంటి దుర్గతిని అనుభవించారు వ్యాఖ్యానంలో మనకి నంబిళ్ళయ్య గారు ఇలా చెప్తున్నారు. ஒரு நாயகமாய் நிலை நில்லாத ஐஸ்வர்யத்தை பத்தி நீர் కుమిజి పోలే ఉడైందు పోగిర మనుష్యర్. ఈ మానవుల జన్మ ఎలాగంటిదండి అంటే శాశ్వతం కానటువంటిది, అశాశ్వతమైనటువంటిది. నీరు కుమిజిపోలేయుడైందా అంటారండి. నీటి బుడగ లాంటిది. బుద్బుదప్రాయము అని ఒక మాట అంటామే, ఆ బుడగ ఎంతసేపు ఉంటుందండి, టప్పమని పగిలిపోయేలాగా జీవితాల యొక్క అశాశ్వతత్వాన్ని చెప్తూ, అలాంటి అశాశ్వతము కలిగినటువంటి ఈ ప్రాణాలని పతిం విశ్వస్యాయంగర ఈశ్వరనుడయ ఐశ్వర్యత్తై అనుకరిక్కుంబడి సొల్లిగిరిదిరే. ఏదో ప్రపంచానికంతటికీ మేమే అధినాథులము, ఈశ్వరులము అని భ్రమపడుతూ ఉంటారటండి. ఉండేదేమో క్షణభంగురమైన జీవితం, ఊహ ఏమో లోకాలకే నాథుడుననేటువంటి ఒక భ్రమ. ఎలాగాది? పౌండ్రక వాసుదేవనై పోలే. పౌండ్రక వాసుదేవుడు అని ఒక ఆయన కథ ఉందండి. ఆయనకు కూడా వాసుదేవుడు అని పేరు, పౌండ్రక వాసుదేవుడు. ఆయన ఏమన్నాడు, వాసుదేవా కృష్ణ, నువ్వు వాసుదేవుడివే, నేను వాసుదేవుడినే, అయితే నేను నీలాగే శంఖచక్రాలు ధరిస్తాను అని చెక్కవి 2 చేయించుకుని పెట్టుకుని ఊరేగుతూ ఉండేవాడుటండి ఆయన. ఏకాతపత్రయమాగా అలాగా అంటే నామసార్థక్యంతోటి అంతటి వాళ్ళు అవుతారండి ఎక్కడైనా? అశాశ్వతులైనటువంటి వాళ్ళు అశాశ్వతులే. ఓడ ఇప్పడ ఆಳುవదెత్తనై కాలమెన్నాల్. ఎన్నాళ్ళు పరిపాలించారండి ఈ ఏకఛత్రాధిపతులందరూ కూడా? నెడుంకాలం, చాలా కాలం. ఎంత? 60,000 ఆండు 70,000 ఆండు ఎంగిరపడి అన్నడుగా. 60,000 సంవత్సరాలు అంటే ఏ దశరథుడులాగో, లేకపోతే 70,000 సంవత్సరాలు దీర్ఘకాలము. ఇప్పుడు నెలుంకాలం ఆళ్వదెవ్వళవెన్నెల్. ఎంత దేశాన్ని పరిపాలించారండి? ఉలగు కడల్ సూழந்த భూమిప్పర పరప్పడ పడరమాండు ఎంగిరపడియే నెడుగా. అంటే కడల్ సూழந்த భూమి పరప్పడంగలం, మొత్తం సముద్రాల చేత చుట్టబడినటువంటి భూమినంతటిని. ఎలాగా? మంధాతు క్షేత్రముచ్యతే ఎంగిరపడియే. చాలా అందమైనటువంటి మాట ఒకటి చెప్పారండి. యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతిష్టతి సర్వంతద్యౌవనాస్వస్య మంధాతు క్షేత్రముచ్యతే అంటారండి. సూర్యుడు కిరణాలు సోకేదాకా ఉన్న భూమి అంతా మాంధాతు చక్రవర్తిదంటే. ఆ మాంధాత తండ్రి యవ్వనాసుడు. ఆ యవనాసుడు ఒక యజ్ఞం చేసినప్పుడు సంతానార్థము ఒక తీర్థాన్ని తయారు చేసి అక్కడ పెడితే అది పొరపాటున దాహం వేసి మామూలు తీర్థం అనుకుని అది తాగేశాడు. తాగేసేటప్పటికి పురుషుడు గర్భాన్ని ధరించాడండి. చరిత్రలో ఉన్న కథ ఇది, ఎక్కడా లేనిది. అప్పుడు దేవతలందరూ కలిసి అతనికి ఆ మాంధాత అనేటువంటి వాడిని అంటే యువతలకి తీసుకొని వచ్చారు అన్నమాట. యువనాశ్వని పుత్రుడు మాంధాత అని. మరి పుట్టగానే ఏడుస్తున్నాడు, తల్లి పాలు ఇవ్వాలి, ఇక్కడ అవకాశం లేదు. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఒక బొటన వేలిన పసివాడి నోటిలో పెట్టి అయం మాం దాస్యతి, వీడు నన్ను తాగుతాడు అని బొటనవేలు పెడితే చప్పరించాడు. కాబట్టి వాడికి మాంధాత అనేటువంటి పేరు వచ్చింది అని మనకి పురాణ వాంగ్మయం చెప్తుంది అన్నమాట. అది విష్ణు పురాణం చెప్పినటువంటి విషయం. ఎంగిరపడియే ముందిరి కైనిలముడయ్యవన్ అవనైపోలే ఆయిత్తాళ్వదు. ఏమండి, అలాంటివంటి లోకాలన్నిటినీ కూడా అన్ని వేల సంవత్సరాలు, ఎంత లోకాలు, సూర్యుడి కిరణాలు ప్రసరించేంత వరకు ఉన్న లోకాలు. ఇక్కడ లోకాల గొప్పతనము చెప్పారు, రాజుల యొక్క గొప్పతనము చెప్పారు, పరిపాలించిన కాలం ఎంత దీర్ఘమైందో కూడా చెప్పారనమాట. ఈ పరప్పిల్ ఓరిడం కురైకిడవాదపడి యాండవర్ ఎన్నుదల్.
ఇలా అందరినీ లోకులందరికీ రక్షణగా తాముంటూ చాలా చక్కగా చేశారు వారందరూ కూడా. అకార్య చింత సమకాలమేవ ప్రాదుర్భవంశ్చాపదరః పురస్తాత్ యంగిరపడియే. ఈయన మనకి కార్తవీర్యార్జునుడు అని ఒక రాజు ఉన్నాడండి. ఆయన ఎంత గొప్ప శక్తి కలిగినవాడంటే, రాజ్యంలో పరిపాలింపబడే ప్రజల్లో ఎవరైనా నేను ఇవాళ ఈ పాపిష్టి పని చెయ్యాలి అనుకున్నారనుకోండి, మనసులో తలుచుకున్నారనుకోండి, అకార్య చింతా సమకాలమేవ ప్రాదుర్భవంశ్చాపదరః పురస్తాత్ వాళ్ళ కళ్ళ ముందు ఇలా బాణం పట్టు కనపడేవాటండి. మనసులోకి దురాలోచన వచ్చేటప్పటికే నేనున్నాను, జాగ్రత్త, పిచ్చి పనులు చేయొద్దు అని నిలబడేటువంటి ఒక అంతఃశరీరేష్వపియ ప్రజానాం ప్రత్యాదిదేశా వినయం వినేత. అసలు ఆ కార్తవీర్యార్జునుణ్ణి తలుచుకునేటప్పటికీ బయట లోపల కూడా మనిషి కంగారు పడిపోయేటువంటి వాడు. అలాంటి రాజులు పరిపాలిస్తే అధర్మ కార్యాలు ఉండనే ఉండవు కదండి. ఇప్పటి ఏకాధిపత్యమాగ నెడునాళ్ళోకత్తై ఆండపోందవర్గళ్ పిన్నయ్యన్ సైవర్గళ్ ఎన్నెల్. ఇంత అద్భుతంగా ఇన్ని వేల సంవత్సరాలు ఇంత భూమిని పరిపాలించిన రాజులు తరువాత ఏమయ్యారండి? ఎలాంటి గతి పట్టిందండి వాళ్ళకి? రాజ్యన్నామ మహావ్యాధి అచికిత్స్యో వినాశనః భ్రాతరం వా సుతం వాపి త్యజంతి ఖలు భూమిపాహ యంగిరపడియే. ఈ పదవి అనేటువంటిది ఎలాంటిదో ఇవాళ మనం తెలుసుకోవడం కాదండి, ఆనాడే చెప్పింది మనకి వాంగ్మయం. రాజ్యన్నామ మహావ్యాధి. ఒక రాజ్యాన్ని పరిపాలించడం, ఒక అధికారి అవడం, ఒక నాయకుడు అవడం అనేటువంటి కోరిక ఒక పెద్ద రోగం లాంటిదటండి. ఆ రోగానికి అచికిత్స, దేనికైనా మందుంటుంది, ఈ కోరిక అనే రోగానికి మందే లేదు అని. వినాశనః, అది నశించిపోయేదాకా తీసుకువెళ్తుంది. ఆ పరిపాలనలో అడ్డొచ్చినవాడు భ్రాతరం వా సుతం వాపి త్యజంతి ఖలు భూమిపాహ. అది సోదరులడ్డొచ్చినా సరే, సంతానం అడ్డొచ్చినా సరే అందరినీ చంపడానికి కూడా వెనుకాడడు ఒక అధికారంలో ఉన్నటువంటి మనిషి. మనం లోకంలో చూస్తూ ఉన్నాం కదా ఇలాంటి పరిస్థితిని. ఎంగిరపడియే అవెత్తయ్యందు క్లేశిప్పరెంగిరార్మేల్. అలాంటి ఆ వ్యాధి సోకినటువంటి రాజులు రాజ్యాలు పోయిన తరువాత ఎన్ని కష్టాల పాలయ్యారో చెప్తున్నారు. ఏమిటి ఒక కష్టం ఉదాహరణ చెప్తున్నారండి ఈ పాసురంలో. పాసురం అంటే పద్యం అని చెప్పుకున్నాం కదా, తమిళంలో పాసురం అని అంటాం. కరుణాయి కవరంద కాలర్ ఇప్పటి నెలనాల్ మదిప్పుడే జీవిత్తు పొందవర్. ఇలా చాలా కాలం అద్భుతమైన భోగాలు అనుభవించిన వీళ్లంతా ఎళిమై పట్టు జీవిక్కిరదన్ ఒరిపెట్టిన విడిమోం ఎన్నరెక్క మాట్టానే. ఒక్కసారి అవమానం పొందిన తరువాత ఇంక ఎందుకు మనం బ్రతికి ఉండడం అనేటువంటి ఆలోచన రాదుటండి. ప్రాణాల మీద తీపి ఎలా బతికినా పర్వాలేదు అని అనిపిస్తుంది అన్నమాట. అందువల్ల జీవిక్కయ్యల్ ఉండాన నశయ్యాలే, బ్రతకాలి ఎలాగైనా సరే అనే ఆశ. అరే నిన్నటి వరకు చక్రవర్తుల్లా బ్రతికం, ఇవాళ ఇలాగా ముష్టివాళ్లలా బ్రతకాల్సి వస్తోంది అనే బెంగలేదు. బ్రతికితే చాలు ఎలాగోలాగా అని చెప్పి భిక్షై పన్న పార్కం, ముష్టెత్తుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఇతరులను అడుక్కునైనా సరే తినడానికి సిద్ధపడతారు. మున్బు కురైవర జీవిత్తు పొందవనాగయ్యాలే. ఇంతవరకు ఏ లోటు లేకుండా జీవితాన్ని గడిపిన వాళ్ళు అవడం చేత పలర్కాణ వెళియల్ పురప్పడమాట్టానే. ఆ భోగానుభవంలోంచి మనస్సు బయటికి రావట్ల. చింత చచ్చినా పులుపు చావట్లేదు. అయ్యో ఇలాగింత భోగాలు అనుభవించాం, రాజ్యం ఉంది కాబట్టి, ఇవాళ రాజ్యం లేదు కదా అనేటువంటి సత్యాన్ని ఒప్పుకోలేకపోతూ నిలనాళిల్ ఇరుట్టు పురైగళిலும் இருட்டு நாளிலும் ஆயத்து புறப்படுவது.
మళ్ళీ కొంచెం స్వాభిమానం అన్నమాట. చీకటి రాత్రులలో అవి వెన్నెల రాత్రులైతే వెన్నెల పడని నీడ మరుగు ఉండేటువంటి ఆ ప్రదేశాల్లోంచి ముష్టికి బయలుదేరతారట. సరే అమావాస్య లాంటి రోజులైతే వారికి ఇంక నయమే, ఇంకెవరూ మనని చూడరు అనేటువంటి ఒక భావంతోటి ధైర్యంగా ముష్టెత్తుకోవడానికి బయలుదేరారటండి. ఎలా ఉందిటండి వాళ్ళు బయలుదేరినాడు ఒకనాడు చీకటి. ఇరిల్ ఓరిడత్తిలే తిరండా పోలే. నంబిళ్ళయ్య గారు అంటున్నారు, చీకటి ఒక ముద్ద అయిపోయి అక్కడ అడవిలోకి వచ్చిందా అన్నట్టుందిటండి. అంటే చీకట్లో కూడా మనం కొంచెం చూడగలుగుతాం, కానీ ఇక్కడ అలా లేదు. చీకటి ముద్దగా అయిపోయి ఉందన్నమాట. కరుత్తనాయిగళ్ కిడక్కుం. అక్కడొక నల్ల కుక్క ఉందండి. అది అప్పుడే ఈనిందండి. అది అరియాదే. అది పాపం ఈ రాజుకు తెలియదు అక్కడ కుక్క పడుకుందని, చీకట్లో కనిపించలేదన్నమాట. అవత్తెన్ వాయిలే కాలయ్యడం. దానిని నోటి మీదో తోక మీదో మొత్తంకి దాని నోట్లో పడ్డాడు అంటే ఏమిటి, దాని మీద కాలేశాడు. వెళ్ళి 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 ఆ కుక్క మీద కాలేశాడు. వేసేటప్పటికి అవై కడిక్కం పట్ మని కొరికేసింది. అది ఆ కుక్క కాస్త కరిచేసింది. ఎలాంటి కుక్క? కరునాయ్. నాయ్ అంటే కుక్క అండి. కరునాయ్ నల్ల కుక్క. కరుమై సీత్తమాయ్. కరు అనేదానికి 2-3 అర్థాలు చెప్పారండి. ఒకటి సీత్తమాయ్ మంచి కోపంగా ఉంది, నా మీద కాలు వేస్తాడా అనే కోపంతో బుసకొట్టినట్టు లేచింది అన్నమాట. వెట్టియ వెన్నవు మాం. తైక్షణ్యం. దాని అరుపు చూస్తేనే ప్రాణాలు ఆగిపోయేలాగా భౌవమని మీద పడిపోతూ కరునాయ్ కరువైయుడెత్తాననాయ్ కుట్టి ఇట్టనాయ్. ఈనిన ఒక పరిస్థితిలో ఉంది. అప్పుడే ఈనిందేమో చాలా శ్రమతో ఉంది, చాలా ఆకలితో కూడా ఉంది అన్నమాట. ఎంగొం కుట్టియై కాత్తు కిడక్కిరత్తాగయ్యాలే. ఆ పిల్లల్ని రక్షించుకోవాలి అనే తాపత్రయం దానికి చాలా ఎక్కువగా ఉంది. అది కేదేనం తీంగు వరిగిరదో ఎన్రు కండారై ఓడిక్కడిక్కుమే. ఈ పిల్లల్ని ఎక్కడ ఏవి చేసేస్తాయో, ఎవరేమి చేసేస్తారో అనేటువంటి భావంతో ఉంటుందేమో. కాలు పడగానే కసిక్కన ఒక్కసారి కాటు వేసింది. అత్తై చొల్లుదల్. అదే చెప్తున్నారిక్కడ. కాలర్ వీరక్కజలిట్ట కాల్యందరే మున్పు నిరూపిత్తు. అంతవరకు వీళ్ళ కాళ్ళకి ఒక విశేషణం వాడారండి. ఎవను వాడారు? వీరకడియాలు వేసిన కాలు అని పొగిడారండి అంతవరకు. ఇప్పోదు నాయి కడిత్త కాల్యన్నాయిత్తు సొల్లువదు. కుక్క కరిచిన కాలు. ఎంత తేడా వచ్చిందో చూడండి. అప్పుడేమో కాలికి కడియాలు వేసినటువంటి కాలు, ఇప్పుడేమో కుక్క కరిచినటువంటి కాలు. సిదైగయపానయ్యర్ కన్నవిడం ఎంగుం ఎంగుం ఒళిందు ఉపయోగయోగ్యమన్నెక్కే పొగట్టొక్కెడందదున్నయ్యెడుత్తుకొళ్ళుం. అక్కడ చూశారు, భిక్షాటన చేసుకోవడానికి చేతిలో ఏమీ లేవు, గిన్నెలు లేవు, ఏమీ లేవు. అంతా వెతగ్గా వెతగ్గా పగిలిపోయి ముక్కలు చెక్కలైపోయిన కుండ పెంకు ఒకటి దొరికింది అన్నమాట. మున్ను పొర్కలత్తిలే జీవిత్తవన్ ఇప్పోదు ఒరు పుత్తోడు కిడయ్యాదపడియాయిత్తు. పూర్వం బంగారు కంచాలలో హాయిగా విందు భోజనాలు చేశారు. ఇప్పుడేం చేస్తున్నారండి? అప్పుడు ఎలా తినేవారుట? వేడి వేడి అన్నం బంగారు పళ్ళెంలో పెట్టుకుని, ఇక బంగారాన్ని పూతరేకు కంటే పల్చగా రేకులా చేసి ఆ వేడి అన్నం మీద పెట్టేవారటండి. పెట్టేటప్పటికి ఆ బంగారం కరిగిపోయేదిట. దాన్ని ఆస్వాదించేవారటండి. అలాంటి వైభోగాలు పొందినటువంటి వాళ్ళు పుత్తోడి గిడయ్యాదపడి ఆయత్తు పెంకు ముక్కని పట్టుకోవలసి వచ్చింది. రోజులు ఎలా మారిపోతాయి అనడానికి ఇవి అందమైనటువంటి నిదర్శన వాక్యాలు అన్నమాట. ఇట్టదుండాగిల్ ఒక మూలయ్యిలే కీజే పోంబడియాయిత్తిరుప్పదు. అది కూడా కింద పడిపోతే అంత అన్నం ఒకచోట పెట్టుకోవడానికి వీలు లేకుండా చిన్న పెంకులాగా దొరికింది. అంతా కలిసి ఒకచోట పెట్టుకోవడానికి కూడా స్థలం లేనంత పెంకు మొక్కని తీసుకున్నారు అని. పెరునాడు కాణ మున్పు బచ్చై కొండు వందవర్గల్గల్ ఓరాండు వారు వాసముం ఉళ్ళుం పుగ పెరాదే
నిన్నులరుమెత్తనయ్యిరే. పూర్వం అండి ఈ మహారాజులకి కానుకలు తెచ్చే వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ కావాలి అంటే 6 మాసాలు నెల్లాళ్ళు వెయిట్ చేసేవారటండి. అప్పడగానే కలుసుకునేందుకు అవకాశం వచ్చేది కాదట. అలాంటిది அதுக்கும் போற இப்போது தடையத்து இருந்ததே కుడియాగ కాణుంబడియాగా. ఇప్పుడు ఎప్పుడు వస్తామన్నా ఉండండి, ఇంకా మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు. ముఖం వాచినట్లు అయిపోయారటండి. ఎప్పటికైనా కనిపిస్తాడా మహారాజులు, ఎప్పటికైనా కనిపిస్తారా అనేలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. మున్పు పోర జీవిత్ ఎళివై పట్లవనాగయ్యాలే. పూర్వపు జీవితాన్ని తలుచుకుంటే ఒక మాటను చూడండి, బతికి చెడిన వాళ్ళు అని. అలా అవడం వల్ల ఎల్లారుం కాణవరువరుగళే. ఇదొక చాలా ఆత్మని చంపేసేలాంటి అనుభవం అండి. ఏమిటి అంటే, మహాచక్రవర్తిగా ఉండగా అవతల వాళ్ళకి దర్శనాన్ని అనుగ్రహించినటువంటి తాను ఇవాళ ముఖం వాచి ఒకడి కాళ్ల ముందు ఎప్పుడు కనపడతాడా అని ఎదురు చూసేటువంటి హీనస్థితిలోకి దిగజారిపోతారు. ఇప్పటి செய்வது ஒரு జన్మం జీవిత్తు మత్తరు జన్మత్తిలేయో వెన్నెల్. ఇక్కడ నంబిళ్ళయ్య గారు అంటున్నారు, ఏమండి ఇలా జరిగింది అదే జన్మలోనండి? ఇంతకు ముందు జన్మలో జరిగి తర్వాత జన్మలో అలా పుట్టారా? కాదండి. ఇమ్మయిలే చాలా ముఖ్యమైన పదం పాసురంలో. ఇమ్మయిలే ఈ జన్మలోనో అంటే ఏ జన్మలో అత్యద్భుతమైనటువంటి సార్వభౌమాధికారంతో సకల భోగాలని అనుభవించారో అదే జన్మలో హీనమైనటువంటి దుర్గతికి లోనై అడుక్కునేటువంటి స్థితిలో ఉండగా ఇతరుల చేత చూడబడ్డారు, అంటే అందరూ చూశారు అని. అప్పటి జీవిత ఇంద జన్మంతన్నిలే. అలా బతికిన వాళ్ళు ఇంత హీనంగా బ్రతకవలసి వచ్చింది. పిచ్చెయ్యి అది అడుక్కోవడం అండి. పైగా మున్బు రాజాక్కళుక్కు రాజ్యం వజంగినానాయిరే పోరువదు. అప్పుడు రాజులందరూ లైన్లో నిలబడి ఉంటే, మీరింత కట్టండి, మీరు సామంతరాజులు, ఇంత పన్ను కట్టాలని తనకి నమస్కరించిన వాళ్ళందరికీ తన కనుసైగలతోటి చేతి వేళ్లతోటి ఆజ్ఞలని చూపించినటువంటి మహాచక్రవర్తులు ఇప్పోదు ఒరు భిక్షై మాత్రమే యాయిత్ ఇవనపేక్షిప్పదు. ఇవాళ ఇంత ముద్ద పెడితే చాలు, ఎంత దైన్యస్థితో అలాంటి పరిస్థితి వస్తుంది. తాంకొళ్వర్ మున్బు రాజాక్కళ్ కొండ వంద పచ్చై ఆళిట్టిరే వాంగువదు. అసలు ఆ రాజులందరూ వచ్చి అలా నిలబడి బహుమతిలిస్తుంటే వాటికేసి మొహం ఒకసారి తిప్పి చూసి ఆహా అన్నవాడు కాదు. సరే ఓకే అన్నట్లుగా ఏదో ఏ కనుబొమలో ఎగరేశాడో అటు చూశాడో లేదో కూడా. మిగిలిన సేవకులు వాటిని తీసేవారేమో. సిలరిడకొండారామ ఆగామైకు ఇప్పోదు ఎడుగిరవర్గల్ పక్కల్ నినై విండ్రిక్కే. ఇప్పుడే ఉంది, ఎవడైనా ఏదైనా ఇంత దయతలచి పడేస్తాడా? నినై విండ్రిక్కే పాది సంవాదమే ఉళ్ళదు. అంటే ఏదో కొంత ప్రాణాన్ని నిలబెట్టేంత లభిస్తే చాలు అనేటువంటి హీనస్థితిలోకి వచ్చినటువంటి వాళ్ళోను. నెక్స్ట్ పేజ్. రాజ్యశ్రీ ఎంగనేయాన పిన్బో. మరి ఇలాంటి పరిస్థితిలో తిరునారణంతాళ్ శ్రీమన్నారాయణన యొక్క పాదాలు ఇడర్కెడుత్త తిరువాళనిడయ్యడి. అది మనకి తిరుమంగయ్య ఆళ్వార్లు తిరునరయ్యూరు స్వామిని వర్ణిస్తున్నటువంటి పాసురంలో ఖండం అండిది. ఏమిటంటే, శ్రీమానాన నారాయణన్ తిరువడిగళై ఆశ్రయిత్తు ఉజ్జీవిత్తు పోరుంగోళ్. శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ స్వామి యొక్క అందమైన దివ్యమైన పాదాలని ఆశ్రయిస్తూ ఉండండి. ఇక్కడ మనకి ఒక చిన్న వృత్తాంతాన్ని గుర్తుకు చేశారు నంబిళ్ళయ్య గారు. తత్ర నారాయణ శ్రీమాన్ మయా భిక్షాం ప్రయాచితః.
ఇక్కడ మనకి గరుడ పురాణంలోది అంటారు, మత్స్య పురాణంలోదని కూడా అంటారు. ఏమిటంటే కపాల మోక్షం వృత్తాంతం అన్నమాట. హరశాప విమోచనము అనేటువంటి వృత్తాంతంలో చెప్తారు. పూర్వం బ్రహ్మదేవుడికి కూడా 5 తలలుండేవిట. శివుడు ఎలాగూ 5 తలలవాడు. పుడుతూనే శివుడు ఏం చేశాడంటే, నాలాగా నీకు కూడా 5 తలలేమిటాయని బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని ఒకదానిని ఖండించేశాడు. అప్పటినుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు, ఈయన పంచముఖుడు అయ్యాడు. ఆ గిల్లినప్పుడు ఆ శిరస్సు శివుడి యొక్క అరచేతికి అంటుకుని పోయింది. అది ఏమైనా కింద పడదే. అప్పటినుంచి శివుడికి ఏమని పేరొచ్చిందండి? కపాలీ, చేతిలో కపాలము కలవాడు అనే పేరొచ్చిందనమాట. ఏం చెయ్యాలి? అరే ఏమన్నా తిందామంటే లేదు, తాగుదామంటే లేదు, అన్నిటికీ కపాలం అడ్డొస్తోంది అని ప్రతి చోటకి వెళితే ఎవ్వరేం చేయలేకపోయారు. తత్ర నారాయణ శ్రీమాన్ మయాభిక్షాం ప్రయాచితః. బదరీ వెళ్ళారండి. విశాల పెరుమాళ్ సన్నిధికి వెళ్ళారు. వెళ్ళి నాయనా ఇలా ఉంది అనగానే ఆయన యొక్క కరుణ సముద్రంలోంచి ఒక్క వర్ష బిందువు అలా చేతిలో పడేటప్పటికి ఆ కపాలం ఊడి కింద పడింది. బ్రహ్మ కపాలము ఊడి కింద పడింది కాబట్టి బదరీలో బ్రహ్మ కపాల క్షేత్రము అనేటువంటి ఒక దివ్యనామం ఆ స్థలానికి ఏర్పడింది. అక్కడికి మీకందరికీ తెలుసు, పితృయాగాలన్నీ చేసుకునేటువంటి వాళ్ళు బ్రహ్మకపాలం వెళ్ళి పిండ ప్రదానం చెయ్యాలి అనేటువంటిది మనకు ఒక సంప్రదాయంగా ఉంది అన్నమాట. అలాగా అంటే ఆయన కాళ్ళు పట్టుకుంటే ఎలాంటి శాపాలైనా పోతాయి అనడానికి సాక్షాత్తు ఈశ్వరుడే మనకి నిదర్శనం. ఆయన జీవితమే మనకి నిదర్శనం. ఓడు కొండిరప్పార్కెల్లామివనై ఒழிయ గతి ఇల్లై. ఆ శ్రీమన్నారాయణుడు తప్ప వేరొక గతి లేదు. చాలా స్పష్టంగా చెప్పేశారు. ఆయన దయ ఉంటే ఎలాంటి శాపాలైనా ఎలాంటి దుఃఖాలైనా పోతాయి అనేటువంటిది. ఓ టూణి ఎత్తవనిరే. కపాల భోజనం చేసిన ఆయన కదా అంటే ఆ వృత్తాంతాన్ని ఒకసారి స్మరించుకున్నాం అన్నమాట. ఆయన యొక్క పాదాలు పట్టుకోండి అండంలో ఒక అద్భుతమైనటువంటి రామాయణ శ్లోకాన్ని మనకిక్కడ తీసుకొచ్చారండి. ఎలాగా? భరతుణ్ణి ఎందుకు నువ్వంత గాబరాగా ఉన్నావు, ఏం చేస్తే నీకీ కంగారు తగ్గుతుంది అని అడుగుతాడు శత్రుఘ్నుడు. అంటే భరతుడు చెప్పిన సమాధానం అండి, యావన్న చరణౌ భ్రాతుః పార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఏం చెప్పమంటావు? శ్రీరామచంద్రస్వామి యొక్క పాదాలు నా తలపై పెట్టుకునేదాకా నాకు శాంతి అనేది ఉండదు. రామచంద్రస్వామి యొక్క శ్రీచరణాలే నాకు దిక్కు. పిళ్ళాయ్ ఉన్ వెదుప్పారువదన్న పోన్నా. భరతుణ్ణి, నాయనా ఎప్పుడు నీ దుఃఖం పోతుంది అంటే నాను మెనక్కు వగుత్త ముడిసూడి. ఒరేయ్, నాకు కావలసిన కిరీటం పెట్టుకోవాలిరా అన్నాడు భరతుడు. అదేంటండి కిరీటం వద్దన్నాడు కదా? ఎనక్కు వగుత్తముడి, నాకు తగినటువంటి కిరీటం. ఏమిటది? కైంకర్యం, నాకు పారతంత్ర సామ్రాజ్య పట్టాభిషేకం కావాలి. అలాగే అవరం అంటే శ్రీరామచంద్రుడు. తమక్కు వగుత్త ముడిసూడినవన్రే ఎన్రారిరే. ఆయనకి తగిన కిరీటం పెట్టుకోవాలి. మహాసామ్రాజ్య అభిషేకాన్ని తగినటువంటి ఆ కిరీటాన్ని శ్రీరామచంద్ర స్వామి ధరించాలి. అప్పటి తల ఈయాగా ప్రార్థిక్కప్పట్ట తిరువడిగళై. ఆ తిరుపాదం అనే మాట వచ్చేటప్పటికి, తాళ్ళనేది వచ్చేటప్పటికి రామాయణ శ్లోకంతో అలా అందమైనటువంటి సమన్వయాన్ని నంబిళ్ళయ్య గారు అనుగ్రహించారు. అడిసూడు మరసు ఎన్నక్కడ వదిరే. కులశేఖరులు కూడా చెప్పిన మాట ఇదే కదా. కాలం బెర అరైనాజిగయ్యాగిలం ముర్పట్టదుడలాగా. ఏమండి, జీవితం శాశ్వతం కాదు అని చెప్పే సందర్భం కదండి ఇది. అందుకని ఒక అందమైన శ్లోకాన్ని ఇచ్చారండి ఇక్కడ.
జీవితం మరణాంతం హి జరాంతే రూపయౌవనే సంపదశ్చ వినాశాంతాః జానన్ కో ధృతిమాప్నుయాత్. ఇవి శాశ్వత సత్యాలండి. ఏమిటి అంటే జీవితం మరణాంతం హి, జీవించాడు అంటే ఎక్కడో ఒకచోట మార్కు చేసేసుంటుంది మరణం అనేటువంటిది. జరాంతే రూపయౌవనే, ఆహా ఎంత వయసులో ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎప్పుడో ఒకప్పుడు ముసలితనం వచ్చి మీద పడిపోయి రెండిటినీ తాను గ్రహిస్తుంది. సంపదశ్చ వినాశాంతాః, సంపదలు కూడా ఏదో ఒకనాటికి నాశనమైపోతాయి. జానన్కో ధృతిమప్నుయాత్, ఈ విషయం తెలిసినటువంటి వాడు ధైర్యంగా ఎలా ఉండగలడండి? అంటే ఇది తెలుసుకోవాలి. ఎలాంటి ఉచ్చస్థితిలో ఉన్న అహంకారం అనేటువంటిది ఉండకూడదు. ఆగయ్యాల్ నాళైచ్చై గిరవం ఎన్నుమదన్రు, ఇది అద్భుతమైన పరోపదేశం అండి. రేపు చేద్దాం అనే మాటని అనుకోకండి. ఇది చాలా అద్భుతమైన సందేశం. మనకి హిందీ కవులు చెప్పారు, మన సంస్కృత కవులు చెప్పారు, అందరూ చెప్పినటువంటి మాటలే. ఏమిటంటే రేపు చెయ్యాలనుకున్నది ఈవాళ చెయ్యి, ఈవాళ చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి. ఇంత అద్భుత సందేశం. నాళై చేయగిరోం ఎండ్రుమదన్ను, వాయిదా వెయ్యకు, వెంటనే చేసే. యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సాహాని, అదువే తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియ. ఏ క్షణంలో అయితే భగవంతుడి యొక్క ధ్యానం మనకి లేకుండా ఉంటుందో అంతకంటే హాని వేరే మనకి లేదు. హాని అంటే ఏంటండి? మనమే లేకుండా పోవడం. అసన్నే వయన్నంబడి వరిగరి అనర్థమాగిరదు, లేకపోవడం అనేటువంటిది. భగవంతుడు లేడు అనేవాడు వాడే లేకుండా పోతాడు అని అనేక గ్రంథాలలో పురాణాలలో చెప్పబడిన సత్యం. తన్మహచ్ఛిద్రం, ఛిద్రం అంటే మామూలుగా రంధ్రం, కన్నం అని అర్థం అండి. మన జీవితాలకు అది కన్నం. అంటే ఏమిటి? చెత్త చెత్త భావాలన్నీ ఈ కన్నంలోంచి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఆ అనర్థాలన్నిటినీ ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. సా భ్రాంతి, పైగా మనకొక భ్రాంతి కలుగుతుంది. ఏమిటి? విపరీత జ్ఞానమాగిరిదమదువే, నేను స్వతంత్రుణ్ణి, నా అంతటి వాడు లేడు, ఇదొక భ్రమ ఒకటి బయలుదేరుతుంది. సాచ విక్రియ, నిషిద్ధానుష్ఠానమాగిరిదం మదువే, వద్దన్నది చెయ్యడము. మనకేమిటో మానవ ధర్మం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదిగో నా చేతికేసి చూడకు, ఇందులో ఏముందో అంటారనుకోండి, ఖచ్చితంగా అటొకసారి చూడాలనిపిస్తుంది. ఏది వద్దు అంటే అది చెయ్యాలి అని అనిపిస్తుంది. నిషిద్ధ అనుష్ఠానమాగిరదం మదువే సిందిత్తు. ఏమండి ఇన్ని చెప్పారు, మమ్మల్ని ఏం చేయమంటారండి? ఇప్పుడు ఏం చేయక్కర్లేదు. సిందిత్తు ఇని పరికరమిల్లై ఎండ్రు కన్నజువి సొల్లవేండ. అయ్య బాబాయ్, ఇప్పుడు మా దగ్గరేం లేదు, మేము ఎలా చెయ్యాలి, ఎలా బట్ట కట్టాలి, ఎలా బ్రతకాలి? ఉంది ఒక ఉపాయం. అవంతంద కరణంగళై అవనుక్కామయ్యం, ఆయన ఇచ్చిన ఇంద్రియాలని ఆయన సేవకే వినియోగించండి. రోజుకి ఒక్కసారైనా భగవద్ధ్యానము అనేటువంటిది చేసుకోవాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు, చేతులెందుకు ఇచ్చాడు? ఆయనకి నమస్కరించడానికి. చెవులెందుకు ఇచ్చాడు? ఆయన నామాన్ని వినడానికి. నాలుక ఎందుకు ఇచ్చాడు? జిహ్వే కీర్తయ కేశవం. ఇలా ఆయన ఇచ్చిన ఇంద్రియాలను ఆయనకు మనం ఉపయోగించాలి. అనుసంధిక్కామయ్యం, అనుసంధానం చేస్తే చాలు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా మనసారా ఒకసారి ధ్యానం చేస్తే చాలు. నెంజిలే అడిపడ అడిపడ అనుసంధిక్కామయ్యం, మనసులో నాటుకునేలాగా ఒకసారి నిలుపుకొని చక్కగా ధ్యానం చేస్తే చాలు. అడిపడ అంటే రెండండి. మూలాలు అని ఒక అర్థము, అందులో ఆయన పాదాలను మీరు ధ్యానించండి. స్మృతో యచ్చతి శోభనం, ధ్యానిస్తే చాలండి. ధ్యానిస్తే సర్వ మంగళాలు కలుగుతాయి. ఆయాస స్మరణే కోస్య స్మృతో యచ్చతి శోభనం, పాపక్షయశ్చ భవతి స్మరతాంతం అహర్నిశం.
అహర్నిశం స్మరిస్తే ఎల్లవేళలా ఇంక భగవద్ధ్యానమే గనక మనం చేసుకుంటామంటే యచ్చతి శోభనం, కళ్యాణ పరంపరలే మనకి లభిస్తూ ఉంటాయి. ఉయ్యిమినో, ఉజ్జీవించండి. నువ్వు ఉజ్జీవించు. ఉజ్జీవించడం అంటే ఉన్న స్థితి నుండి ఉత్తు పైకి, ఇంకా ఉన్నదానికంటే బాగుపడు అని అర్థం. ఉత్తు జీవనం. ఏమండి అది ఒక్కళ్ళకి చెప్పడం కాదండి. ఉయ్మిన్ అక్కడ బహువచనం వాడారు ఎందుకండి? అవ్వనుసంధానం పలత్తోడే వ్యాప్తం పేరెల్లార్కుం వేణుం ఎన్నెరిక్కయ్యాలే ఎల్లార్కుమాగారుళిచ్చైగిరార్. ఇక్కడ బహువచనం ఎందుకు వాడారు అంటే అందరికీ మంచి ఫలితం కావాలి. నేను నాకే అనే స్వార్థం లేదండి ఎక్కడా కూడా ఉపదేశంలో. ఆళ్వార్లు లోకులందర్నీ తరింపచెయ్యాలనుకున్నారు కాబట్టి బహువచనంలో ఉజ్జీవించండి ఉజ్జీవించండి అన్నారు. ఉయ్యిమెనో అడియత్తాల్వాడుం అత్తనై కిడిగోళ్ళు అంటే మనం ఆయనకు దూరం అయితే నశించిపోతామనే నిజాన్ని తెలుసుకోండి. అడియై పేణినొక్కియం ఇందు పోగుంగళ్ అంటే అభిమానిస్తూ ఉజ్జీవించండి. ఆ పాదాలనే ఆశ్రయిస్తూ ఉజ్జీవించండి. అంటే నిత్యము కూడా భగవంతుని యొక్క నామానుసంధానంతో గనక జీవితాన్ని గడిపితే మీ జీవితాలు చాలా ఉజ్జీవింపబడతాయి అనేటువంటి దాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. ஒரு நாயகமாய் ஓட உலகுடன்னாண்டவர் கருணாய் கவரந்த காலர் சிதைகிய பானையர் பெருநாடு காண எம்மையிலே பிச்சை தாம் கொள்வர் திருநாரணந்தாள் காலம் பெற சிந்தித்து உய்மினோ நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம்.